అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలుగ చేయబడవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని పరమేశ్వరుడు జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండ ప్రమాణములకు నోచుకొని అయోగ్యరాలునని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను ఆర్జించటం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి. కైలాసాన్ని వదిలి శరభ శార్దూల గజములు గల నాగ గరుండ చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆ ఆశ్రమాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరివి, ఎవరి దానవు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ కోరికకు గల అగత్యమేమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించినదై యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైన గౌతముని ఆశ్రమంలో నియమనిష్ట గరిష్ఠురాలై, అలరాది పుణ్యపురుషులారా, పవిత్రాంగగాలలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలిని, శూన్యసతిగా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరు తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను అని చెప్పింది.